వెల్కమ్ టు ఈవీఎస్ స్టడీ సర్కిల్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం నిత్యం టీవీలలో పేపర్లలో జీడిపి పెరిగింది తగ్గిందని వింటూ ఉన్నాం. అసలు జీడిపి అంటే ఏమిటి, జీడిపిని ఎలా లెక్కిస్తారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జీడిపి అంటారు. మన దేశంలో జీడిపిని సిఎస్ఓ వారు లెక్కిస్తారు. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం డైలీ టీ తాగుతాం. ఆ టీ మన చేతికి రావాలంటే చెట్టు నుంచి నేరుగా మన చేతికి రాదు కదా. అయితే ఆ టీ రెడీ అవ్వడానికి టీ పౌడర్, చక్కెర, పాలు, వాటర్, గ్యాస్ ఇవన్నీ కలిస్తే టీ తయారవుతుంది. ఈ వస్తువులనే మాధ్యమిక వస్తువులు అంటారు. అయితే చివరగా తయారైన టీని అంతిమ వస్తువు అని అంటారు. అయితే మనం అప్పుడప్పుడు జీడిపి పడిపోయింది అని వింటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే, మన దేశంలో తయారైన వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోవడం లేదని అర్థం. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులని కొంటున్నాం అనే అర్థం. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులని కొనడం లేదు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఉత్పత్తిని ఎక్కువగా చేయవు. ఉత్పత్తి లేకపోతే కంపెనీకి లాభాలు ఉండవు, కొత్త ఉద్యోగాలు ఉండవు, ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తారు. మన దేశ జీడిపి పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులని ఎక్కువగా కొనుగోలు చేయాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువుల్ని తయారు చేస్తాయి. అలాగే ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. ఈ జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక దేశ జీడిపి పెరుగుతూ ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉందని అర్థం. జీడిపి అనేది రెండు రకాలు. ఒకటి నామినల్ జీడిపి, రెండు రియల్ జీడిపి.